ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఫిబ్రవరి 6న కొన్ని చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. మొదటిది, మే నెలలో ప్రధానమంత్రి రైతులకు అందించే సహాయం, ప్రధానమంత్రి కిసాన్, దాంతోపాటు కలిపి అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం. రెండోది, స్కూళ్ళు జూన్ నెలలో తెరుస్తారు. ఏదైతే చంద్రబాబు నాయుడు తల్లికి వందనం అనే పథకం కింద ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్క పిల్లవాడి విద్యకి 15,000 తల్లుల ఖాతాలో జమ చేద్దామనే పథకం జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కేవలం ఒకరికే ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు పెద్ద మనసుతో 2 ముగ్గురున్నా నలుగురున్నా ఎంతమంది పిల్లలుంటే చదువుకునే పిల్లలందరికీ ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 అలా వేయటానికి రంగం సిద్ధం చేశారు. మూడవది, జూలైలో టీచర్ల నియామక ప్రక్రియ డిఎస్సి ఆ ప్రక్రియని కొలికి తేవాలని నిర్ణయం. 4, నీరు చెట్టు. ఇది చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితమైన పథకం. ఆ నీరు చెట్టు పథకం కింద 2014 నుంచి 19 వరకు చాలామంది పనులు చేశారు. వాళ్ళకి బిల్లులు రాలా. జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే నీరు చెట్టు పథకం కింద ₹1 కూడా ఖర్చు పెట్టద్దు, కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించొద్దని హుకుం జారీ చేశాడు. దాంతో ఆ నీరు చెట్టు పథకం కింద పనులు చేసిన వాళ్ళందరూ కూడా గత 5 ఏళ్లలో అప్పుల పాలైపోయారు. దాని కింద 900 కోట్ల బకాయిలు కాంట్రాక్టర్లు చెల్లించవలసి ఉంది. దానికి కూడా ఇప్పుడు మోక్షం లభించింది. ఇక 5, చాలా ముఖ్యం, కీలకమైన నిర్ణయం. ఇప్పటివరకు హాస్టల్లో, సంక్షేమ హాస్టల్లో ఉండే పిల్లలకు మధ్యాహ్న భోజనం పథకం కింద రేషన్ బియ్యంతో అన్నం వండి పెట్టారు. ఇక మీదట మధ్యాహ్న భోజన పథకం కింద ఈ మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ ఆమె పేరు పెట్టారు. ఆమె తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మహిళ. ఎవరొచ్చినా కూడా రోజు నిత్యం సంతర్పణ చేస్తూ ఉండేది. ఈ మధ్యాహ్న భోజన పథకమే కాకుండా సంక్షేమ హాస్టల్లో అందరికీ, పిల్లలందరికీ కూడా నాణ్యమైన సన్న బియ్యం, మన ఇళ్లలో మనం ఏమైతే తింటున్నామో అటువంటి బియ్యాన్ని సంక్షేమ హాస్టల్లో మధ్యాహ్న భోజన పథకానికి ఉపయోగించేలా నిర్ణయం తీసుకున్నారు. 6వది, ఇప్పటి వరకు రాష్ట్రంలో 34 ప్రాజెక్టుల ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వంతో అంగీకారం కుదిరింది. దీనివల్ల 6,80,000 కోట్లు, సుమారు 7 లక్షల కోట్ల పెట్టుబడులు, తర్వాత 7 లక్షల కోట్ల పెట్టుబడితో పాటు 4,20,000 మందికి ఉద్యోగ అవకాశాలు. దీన్ని క్యాబినెట్ ఆమోదించింది. ఇక 7, ఈ పారిశ్రామిక రాయితీలు. ఈ పెట్టుబడి రాయితీ కేవలం 35% ఉంది. చిన్న, మధ్య, లఘు, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈలో 35%. దాన్ని ప్రత్యేకంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు, మహిళలకు, దివ్యాంగులకు పెట్టుబడి రాయితీని 35 నుంచి 45% పెంచడం. ఇది కూడా చారిత్రాత్మకమైన నిర్ణయమే. ఇక 8, బీసీలు. జగన్మోహన్ రెడ్డి బీసీల రిజర్వేషన్ శాతాన్ని తగ్గించాడు. ఇక చంద్రబాబు నాయుడు ఒక అడుగు ముందు వేసి నామినేటెడ్ పదవులలో కూడా 34%, అంటే
ఇప్పుడు రాబోయే చైర్మన్లు, కార్పొరేషన్లు, డైరెక్టర్లు, అంతేకాకుండా మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు, మరి గ్రామ ప్రాంతాల్లో ఉండే ప్రాథమిక వ్యవసాయ సహకార బ్యాంకులు, పిఏసిఎస్లు, అన్నిట్లలో కూడా ఏ నామినేటెడ్ పదవి ఉన్నా దాంట్లో 3వ వంతు 34% బీసీలకి. ఇది ఎవరు ఊహించని నిర్ణయం. ఈ దెబ్బతో బీసీలు వాళ్ళ యొక్క ఆనందానికి అవధులు లేవు. వాళ్ళందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తున్నారు. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా బీసీలను ప్రోత్సహించిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చంద్రబాబు నాయుడికి పాలాభిషేకం చేస్తున్నారు. అలా ప్రతి క్యాబినెట్లో కూడా ఒక కన్ను అభివృద్ధి అయితే మరో కన్ను సంక్షేమం, రెండింటిని సమన్వయపరుచుకుంటూ రాష్ట్ర సంపదను పెంచి పరిశ్రమలు, పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా యువతకు ఉపాధి, 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తానని చాలా ధైర్యంగా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ప్రారంభించబోయే కట్టడాల నిర్మాణం ప్రారంభించబోయే పరిశ్రమలన్నీ కొన్ని సంవత్సర కాలంలో, కొన్ని సంవత్సరంన్నర, కొన్ని 2 సంవత్సరాల కాల వ్యవధిలో అన్నీ ఉత్పత్తి ప్రారంభమవుతాయి. అది సిబ్బంది నియామకాలు 6 నెలల నుంచి ప్రారంభించి వాళ్ళు నియామకాలు ప్రారంభిస్తారు. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతూ స్వర్ణాంధ్రప్రదేశ్, స్వచ్ఛాంధ్రప్రదేశ్, విద్యాంధ్రప్రదేశ్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేయటానికి చంద్రబాబు నాయుడు రాత్రనక పగలనక అహర్నిశలు కృషి చేస్తూ రోజుకి 18 గంటలు పనిచేస్తూ ఆదివారము కూడా, సెలవు దినాలు, పండుగ రోజుల్లో కూడా ఆయన దృష్టి అంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, అభివృద్ధి. భారతదేశంలో అక్షర క్రమంలోనే కాదు, ఆర్థిక అభివృద్ధిలోనూ సంక్షేమంలోనూ నంబర్ 1 స్థానంలో పెట్టాలనే దిశగా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నాడు. బీహార్ రాష్ట్రం ఉంది. బీహార్ రాష్ట్రంలో అక్కడ ఇచ్చే సామాజిక పింఛన్లు నెలవారీ తెలుసా? వృద్ధులకు ఇచ్చే, వితంతువులకు ఇచ్చే పింఛన్ 400 రూపాయలే. వికలాంగులకి, దివ్యాంగులకి ఇచ్చేది 400. భారతదేశంలో ఈనాడు మనం సగర్వంగా చెప్పుకోవచ్చు, దేశంలో ఏ రాష్ట్రము ఇవ్వని విధంగా 4,000 రూపాయలు నెలకి సామాజిక పింఛన్లు ఇచ్చేది చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి. దివ్యాంగులకు 6,000, 10,000, 15,000 ఇచ్చేది ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి. ఆ విధంగా సంక్షేమములోనూ అభివృద్ధిలోనూ సరిలేరు నాకెవరనే విధంగా ఆచితూచి అడుగులు వేస్తూ భారతదేశంలోనూ ప్రపంచ దేశాలలోనూ మొట్టమొదటిసారిగా వాట్సాప్ పరిపాలన ప్రవేశపెట్టి 161 ప్రభుత్వ సేవలను పౌరులకు చేరువ చేసిన మహనీయుడు, దార్శనికుడు, దూరదృష్టి గల వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పి రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక రంగ నిపుణులు, ప్రజాస్వామ్యవాదులు వారి యొక్క అభిప్రాయాన్ని వెలిబుస్తున్నారు.